హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది సింపుల్గా ఈజీగా అయిపోయింది ఈ రెసిపీ ఏంటంటే జాబ్ హోల్డర్స్కి కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా ఇది రెసిపీ చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే పొద్దున్న కూడా హరీ బరీగా ఉంటుంది. ఆ టైంలో ఈ బ్రేక్ఫాస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. దీనికి కావాల్సింది ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో పావు కప్పు శనగపిండి, అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంప తరిగి చిన్న ముక్కగా వేసుకుని తీసుకోవాలి. ఒక పావు కప్పు పెరుగు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి కావాలంటే వెల్లుల్లి వేసి నేను ఆ రోజు 6 ఇవన్నీ వేసుకుని ఒక కప్పు నీళ్ళు పోసుకుని, ఏ కప్పుతో అయితే పోసుకుని ఆ కప్పు నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని దీన్ని ఒక బౌల్లో తీసుకుని దాంట్లోనే రుచి సరిపడ ఉప్పు, అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పెనం కాలేసుకుని కొద్దిగా ఆయిల్ రాసి ఇది మొత్తం స్ప్రెడ్ చేసి ఈ దోశ బ్యాటర్ని దోశలో వేసుకుని మీడియం మంట మీద కాలనివ్వండి. ఈ 2 వైపులు తిప్పి కాలనిచ్చి సర్వ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి పిల్లల నుంచి పెద్ద వరకు లైక్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. నేను చెప్పేవన్నీ కూడా ఈజీ రెసిపీస్ జాబ్ హోల్డర్స్కి కొత్తగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయని నేను ఈ రెసిపీస్ పెడుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయించండి. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వేరే దోశ వేసి నేను పల్లీల చట్నీ రెడీ చేశాండి. మనకి నచ్చిన చట్నీ ఏదైనా బాగానే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని రెసిపీస్ పెట్టాను. ఇదేంటి పిల్లలు కొంతమంది ఇష్టపడరని చెప్పి కొద్దిగా మెత్తగా వేశాను. మా బాబుకి మటుకు కొద్దిగా క్రిస్పీ చేసేది, క్రిస్పీగా వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్ద వరకు నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసే వ్యూస్ వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.